నీకు డిఎస్సిలో తప్పకుండా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చే వరకు ఎవరి గురించి ఆలోచించకు, ఎవరి మాటలు పట్టించుకోకు. నువ్వు చదువుతున్నది నీ జీవితాన్ని మార్చేందుకు, నీ కుటుంబానికి గౌరవం తీసుకొచ్చేందుకు, నిన్ను అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్పేందుకు. జాబ్ వస్తుంది, ఎందుకంటే నువ్వు పట్టుదలతో పోరాడుతున్నావు. తప్పకుండా నీకు జాబ్ వచ్చి తీరుతుంది. ఎవరు ఏమంటారు అనేది నీ విజయానికి అడ్డు కాదు. జాబ్ వచ్చే వరకు ఎవ్వరి మాటలు వినకు, ఎవ్వరి కనుపాపల వైపు చూడకు. నీ కష్టమే నీ దైవం. నీ లక్ష్యం ఒకటే, డిఎస్సిలో జాబ్ రావాలి. తప్పకుండా నీకు డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఒకరోజు నువ్వు పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో నిన్ను చూసి నిన్ను అవమానించిన వాళ్ళే గర్వపడతారు, నీకు సలాం కొడతారు. నిన్ను ఈరోజు బాధించిన వాళ్ళందరికీ రేపు నువ్వు ఒక జవాబు ఇవ్వాలి అంటే నీకు డిఎస్సిలో జాబ్ రావాలి. కాబట్టి నువ్వు చేయాల్సిన పని చదువు. రాత్రి నిద్ర లేకపోయినా పర్వాలేదు, కానీ నీ గమ్యం వదలొద్దు. గుండె నిండా లక్ష్యం పెట్టుకో. ఒత్తిడి వచ్చినా, ఒంటరితనమైనా సరే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించాలి. ఈ పోరాటం నీది మాత్రమే కాదు, నీ కుటుంబ గౌరవానికి, నీ ఆత్మగౌరవానికి చేస్తున్న యుద్ధం ఇది. నిలబడితే జయం నీదే.